విజయనగరం జిల్లాలోని ప్రధాన ఇసుక రీచ్ అయిన ఎండాడలో ఉచిత ఇసుక కార్యక్రమం మొదలైంది. ప్రజల కోసం ఎండాడలో సుమారు 9,756 మెట్రిక్ టన్నుల ఇసుకను సేకరించారు. ఈ ఇసుకను జిల్లాలోని ప్రజలకు సప్లై చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇక ఉచిత ఇసుకకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ఇక్కడ చాలా మంది అయితే ఆధార్ కార్డులు నమోదు చేసుకుని వాళ్ళ తాలూకా గవర్నమెంట్ నిర్ణయించిన ధరల ప్రకారంగా చలానాలు తీసి ఉన్నారు. ఇక్కడ మరికొంత విషయం వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ ఇసుక ఉచిత విధానం ప్రవేశపెట్టాక ఏ రకంగా మీరు ఫీల్ అవుతున్నారు? అందరికీ ఇసుక అందుబాటులోకి వస్తుందంటారా? సార్ డెఫినెట్గా గత ప్రభుత్వంతో చూసుకుంటే ప్రస్తుత పాలకుల ద్వారా ఉచిత ఇసుక పాలసీ అనేది సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా జనరల్ కన్జ్యూమర్ అనేది తక్కువ రేట్లు ఇసుక చేరుతుంది అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చిన ఒక మైనస్ ఏమిటంటే గత ప్రభుత్వం టన్ను 9.75 నిర్ణయించి అమ్మడం జరిగిందండి. కొత్త పాలసీ నూతన పాలసీ వేసిన తర్వాత ప్రస్తుతానికి ఇక్కడ మీరు రావడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడితే టన్ను 650 రూపాయలు లెక్క కట్టమంటున్నారు. కానీ లాస్ట్ 2 డేస్ నుండి టీవీలో కానీ మన వెబ్ సిరీస్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కువ బ్రేకింగ్ అవుతుంది. ఏంటంటే పర్ టన్ 80 రూపీస్ ప్లస్ లోడింగ్ ఛార్జెస్ అన్లోడింగ్ ఛార్జెస్ కలిపి 180 రూపీస్ పర్ టన్ అని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆధార్ కార్డు డైరెక్ట్ అటాచ్మెంట్ చెప్పారు కాబట్టి ఆధార్ కార్డు డైరెక్ట్ కస్టమర్లకు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులతో డిస్కస్ చేసుకుంటే టీవీలు వచ్చేసరికి మొబైల్స్ వచ్చేసరికి 180 పర్ టన్ అంటున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ 650 అంటున్నారు. అదే గందరగోళం ఉంది సార్. దీన్ని మళ్ళీ మరణించాలంటే అవకాశం ఉన్నంత వరకు లారీని నిల్వంచకుండా వచ్చిన బండి వచ్చినట్టు పంపిస్తే కస్టమర్కి అనేవారికి అధిక ధరకు కాకుండా తక్కువ ధర తీసుకొచ్చే లాభం ఉందని ఈ విధంగా లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున మా ఇక్కడ జనరల్ కన్జ్యూమర్ తరఫున ఈ విధంగా ఉంచుకోండి. సార్ చెప్పండి, మీరు ఏ రకంగా చూస్తున్నారు ఇసుక విధానం? అదే ఈ మా చెప్పినట్టు 605 రూపాయలు ఫస్ట్ 80 రూపాయలు 180 రూపాయలు అనేది పేపర్లో వచ్చింది కదా సార్. కస్టమర్లందరూ కూడా అదే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీన్ని తొలగించాలంటే పేపర్ స్టేట్మెంట్ మళ్ళీ 605 రూపాయలు అనేది కన్ఫామ్గా తీసి మాట్లాడితే పేపర్ స్టేట్మెంట్ బాగుంటుంది సార్. గందరగోళంగా అనిపిస్తుంది. మళ్ళీ లోడింగ్ కూడా స్పీడ్గా అయితే మరి ఇబ్బంది ఉండదు సార్. ఏదైనా వచ్చిన లారీ వచ్చినట్టు వెళ్ళిపోతే మరి ఇబ్బంది ఉండదు సార్. ఇక్కడ ఫ్లోటింగ్ లేకుండా అది మెయిన్ లోడింగ్ ప్రాబ్లం. ఇక్కడ ఏ రోజు కూడా ఇంతకుముందు అదే పరిస్థితి ఎదురయ్యేది. ఇక్కడ లారీ ఫ్లోటింగ్ లేకుండా చాలు సార్. వచ్చిన లారీ వచ్చినట్టు వెళ్ళిపోతే మరి ఇబ్బంది ఉండదు. ఇది ఇక్కడ పరిస్థితి. జంకాడ ఇసుక రీచ్ వద్ద పేపర్లో అయితే ఒక రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక ధర అయితే నిర్ణయించింది. టన్ను 605 రూపాయల లెక్కన అయితే ఇక్కడ నిర్ణయించిందని చెప్పి ఇక్కడ బోర్డులు గట్రా అన్ని పెట్టి ఉన్నారు. ఇది క్లారిటీగా ప్రభుత్వమే మరలా తిరిగి ప్రకటన చేస్తే కన్జ్యూమర్ కూడా అర్థం చేసుకుంటాడు. అన్ని రకాల ఉపయోగం పడుతుంది. ఈ ఇసుక రీచ్ విధానం, ఈ ఉచిత ఇసుక పంపిణీ కూడా ప్రజలకి అందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ బాలకిషోర్, సుబ్బారావు, ప్రైమ్9 న్యూస్, విజయనగరం.